ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఒకరోజు ఒక వ్యక్తి, ఒక చిన్న అబ్బాయి యాక్సిడెంట్కు గురి అయ్యాడంట. హఠాత్తుగా స్కూల్కి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ పక్కన ఉన్నటువంటి బైక్ వచ్చి గుద్దగానే యాక్సిడెంట్కి గురి అయ్యాడు. తల్లిదండ్రులు ఎక్కడో పొలంలో పనిచేస్తున్నారు. అది చూసినటువంటి ఒక వ్యక్తి ఆ అబ్బాయిని గబగబా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చికిత్స చేశాడు. 1 గంట 2.5 గంటల తర్వాత అబ్బాయికి అన్ని చికిత్సలు అయిపోయాయి. ఆ అబ్బాయి సంతోషంగా ఆసుపత్రి నుంచి బయటికి వచ్చాడు. ఈలోపు తల్లిదండ్రులకు కౌరందింది. పేద కుటుంబం, మరి కూలి పని మీద ఆధారపడుతున్నటువంటి ఆ కుటుంబం, మీ అబ్బాయికి ఇలా జరిగింది అని తెలుసుకోగానే ఇద్దరు పొలంలో నుండి ఉన్న పొలంగా వచ్చి ఆసుపత్రులు పరిగెత్తుకుని వచ్చారు. ఒక్కడే కొడుకు. ఈలోపు హాస్పిటల్కి రాగానే చికిత్స అంతా కూడా పూర్తి చేసుకుని ఒక వ్యక్తి బిల్లు కడుతున్నాడు. అబ్బాయి అక్కడే బెంచ్లో కూర్చున్నాడు. పరిగెత్తుకుని వచ్చి తల్లిదండ్రుల బిడ్డను కౌగులించుకుని ఏడుస్తున్నారు. ఈలోపు ఈ వ్యక్తి బిల్లు కడుతూ ఆయన దగ్గరకు వచ్చి, ఏం పర్వాలేదమ్మా, చిన్న ఫ్రాక్చర్ అయిందంతే, కొంచెం రక్తం పోయింది, నువ్వేమి బాధపడవద్దు, ధైర్యంగా తీసుకుని వెళ్ళండి అని ఆ వ్యక్తి ఈ తల్లిదండ్రులతో చెప్పాడంట. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వెంటనే ఆ వ్యక్తి కాళ్ళ మీద పడి దండం పెట్టి, అయ్యా దేవుళ్ళలాగా వచ్చావయ్యా, నా బిడ్డను ఆదుకున్నావయ్యా అని దండం పెట్టి ఆయన్ని ఎంతగానో అభినందించారంట. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనకు సహాయం చేస్తే 2 చేతులతో దండం పెట్టి, దేవుళ్ళలాగా వచ్చారండి, దేవుళ్ళలాగా వచ్చావమ్మా అని అభినందిస్తాం. ఒక్క చిన్న సహాయానికే, ఒక్క సహాయానికే 2 చేతులు. ఈ 2 చేతులు జోడించి దండం ఎవరికి పెట్టాలండి? ఎవరికి పెడతాం? మనం దేవుడికి పెడతాం. కానీ ఇక్కడ సహాయం చేసినటువంటి ఆ వ్యక్తిని మనం దేవుడిగా మార్చేశాం. అది ప్రతి మనిషికి ఉండవలసినటువంటి కృతజ్ఞత, మంచి లక్షణం. దేవుడు ఎక్కడున్నాడయ్యా అంటే, ఎవరైతే ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారో, ఎవరైతే మంచి ఆలోచిస్తారో, ఎవరైతే మంచి మాట్లాడతారో వాళ్ళల్లో దేవుడు ఉంటాడు. వాళ్ళే మనకు దేవుడిగా మారుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం నిత్య సహాయ మాత యొక్క గొప్పతనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. నిత్య సహాయ మాత. ఒక్కసారి యాక్సిడెంట్లో గాయపడిన అబ్బాయిని తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి చేర్చగానే తల్లిదండ్రులు కాళ్ళ మీద పడి మొక్కి 2 చేతులతో దండం పెట్టి దేవుణ్ణి చేసేశారు. మరి మరియ తల్లిని మనం గమనించినట్లయితే ఒక్కరోజు కాదు ఆమె సహాయం చేసింది, లేదా 1 నెలలో కాదు, 1 సంవత్సరంలో కాదు, నిత్యము అనునిత్యము అనుక్షణము ఆమె మనందరి కోసం సహాయం చేస్తూ ఉంది. మనందరి తరపున ప్రార్థన చేసి సహాయం చేస్తుంది. మనందరి తరపున ప్రార్థన చేసి మన ఇంటిలో ఉన్న కొరతను ఆమె తొలగిస్తుంది. చాలామందికి అర్థం కాదండి, మరియ తల్లిని ఎందుకు పూజించాలి, మరియ తల్లిని ఎందుకు గౌరవిస్తారు అని మనం అనుకుంటూ ఉన్నాం. రకరకాలుగా మరియ తల్లి గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నాం. ఒక్క చిన్న సహాయం చేస్తేనే 2 చేతులతో మొక్కుతున్నాం. మరి ఆ తల్లి పుట్టిన దగ్గర నుంచి ఆమె కన్యత్వాన్ని దేవునికి త్యాగం చేసింది. ఆమె యొక్క బిడ్డను దేవునికి త్యాగం చేసింది. ఆమె యొక్క సంతోషము, సమాధానము, భోగ విలాసాలతో గడపవలసిన ఆమె జీవితాన్ని దేవునికి త్యాగం చేసింది. ఇప్పటి వరకు మనందరి యొక్క రక్షణ కోరుతూ అనుక్షణము కూడా ఆమె జీవితాన్ని త్యాగం చేస్తూ నిత్య సహాయమాతగా ఆమె జీవిస్తూ ఉంది. నిత్యము మన కోసం ప్రార్థిస్తున్నటువంటి ఆ తల్లికి ఎన్నిసార్లు చేతులు పెట్టి మొక్కాలి? మనం అడిగినా అడగకపోయినా, ఏ కుటుంబం అయితే బాధల్లో ఉంటుందో, ఏ కుటుంబం అయితే శాంతి సమాధానం లేకుండా జీవిస్తుందో,
ఎవరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తుంది మరియ తల్లి. అందుకనే మరియ తల్లిని ఆరోగ్యమాత అని పిలుస్తూ ఉన్నాం, సమాధాన రాజ్ఞి అని పిలుస్తూ ఉన్నాం, నిత్య సహాయమాత అని పిలుస్తూ ఉన్నాం, గురువుల మాత అని పిలుస్తూ ఉన్నాం, కన్యకల రాజ్ఞి అని పిలుస్తూ ఉన్నాం, కుటుంబముల మాత అని పిలుస్తూ ఉన్నాం. ఈ విధముగా అనేకమైనటువంటి పరిచర్యలతో, అనేక రకాల సేవలతో ఆమె అనుక్షణం మన కోసం సేవ చేస్తుందండి. కాబట్టి అంత గొప్ప తల్లిని మొక్కటం, గౌరవించటం మనందరి యొక్క బాధ్యత. ఒకరోజు ఒక గురువు చెప్తున్నాడు, నా తల్లి, నాకు జన్మనిచ్చినటువంటి తల్లి, నాకు రక్షణను తీసుకుని వచ్చినటువంటి తల్లి, నన్ను సదా కాచి కాపాడుతున్నటువంటి తల్లి, నా ఇష్టమైనటువంటి అమ్మ. నా ఇష్టం వచ్చినట్లు నేను ఆమెను గౌరవిస్తాను, నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఆమెను పూజిస్తాను, అవసరమైతే నా నెత్తి మీద పెట్టుకుని ఊరంతా ఊరేగుతాను. మీరెవరండి తల్లి గురించి మాట్లాడటానికి? ఇదే ధైర్యము, ఇదే సమాధానము మనం ఇతరులకు చెప్పగలమా? వివాహము చేసుకోవలసినటువంటి ఆమె సమాజంలో అందరిలాగా సంతోషంగా వివాహము చేసుకోవలసినటువంటి ఆమె ఆ సంతోషాన్ని త్యాగం చేసింది. ఆమె గర్భాన్ని దేవునికి ఆలయముగా నిర్మించుకుంది. ఆమె సంతోషకరమైనటువంటి జీవితాన్ని దేవుని కోసం త్యాగం చేసింది. ఎందుకంటే ఈ లోక పాపములో ఉన్నటువంటి, ఈ లోక ఊబిలో ఉన్నటువంటి, ఈ లోక శాపాలలో ఉన్నటువంటి, ఈ లోక అంధకారములో ఉన్నటువంటి ప్రతి బిడ్డను రక్షించడానికి, ప్రతి బిడ్డ తరపున ప్రార్థించడానికి, ప్రతి కుటుంబంలో వెలుగుతో నింపడానికి మరియ తల్లి ఆమె జీవితాన్ని త్యాగం చేసింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము ఆమె మన కోసం సహాయం చేస్తుంది. ఆ తల్లిని మన ఇంటికి మనం ఆహ్వానించాలి, ఆ తల్లిని మన జీవితాలలోనికి ఆహ్వానించాలి. గమనించండి ప్రియ సహోదరులారా, ఒకరోజు నేను ఒక అనాథ శరణాలయానికి వెళ్ళాను. చిన్న బిడ్డలు ఉన్నారు. అక్కడ ఒక గురువు అమ్మా నాన్న లేని వాళ్ళందరినీ చేరపిలుచుకుని చక్కగా వాళ్ళందరినీ చక్కగా చూసుకుంటున్నాడు. ఆయనే తల్లిలాగా, ఆయనే తండ్రిలాగా చాలా బాగా చూసుకుంటున్నాడు. పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి అన్ని ఆట వస్తువులు ఉన్నాయి, తినడానికి అన్ని రకాల స్వీట్స్ స్నాక్స్ ఉన్నాయి, చక్క ఖాళీ స్థలం. ఆ గురువు వాళ్ళ మధ్యలో కూర్చుని వాళ్ళు ఆడుకుంటుంటే చూస్తున్నాడు. వాళ్ళకి ఎక్కడ దెబ్బలు తగులుతాయో, ఎవరు పోట్లాడుకుంటారో, ఎవరు గిచ్చుకుంటారో అని వాళ్ళ మధ్యలోనే ఒక చైర్ వేసుకుని కూర్చుని ఉన్నాడు. కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు, కొంతమంది పిల్లలు పాటలు పాడుకుంటున్నారు, కొంతమంది పిల్లలు ఆ గురువు దగ్గరికి వెళ్ళి తన భుజాల మీద ఒకళ్ళు కూర్చున్నారు, ఒళ్ళో ఒకళ్ళు కూర్చున్నారు, తల పట్టుకుని ఒకళ్ళు లాగుతున్నారు, అంగి పట్టుకుని ఒకళ్ళు లాగుతున్నారు. ఆయన చాలా హాయిగా వాళ్ళతో గడిపేస్తున్నాడు. నాకు చాలా నచ్చింది. అందరూ సంతోషంగా ఉన్నారు. అయితే ఒక చిన్న పాప మాత్రం ఆ మూలకు వెళ్ళి అందరూ ఆడుకుంటుంటే దీనంగా, బాధతో, వేదనతో అలాగే చూస్తుంది. అలాగే ఏడ్చుకుంటూ అలాగే మూలను కూర్చుంది. ఎంతమంది పిలిచినా రావటం లేదు, ఎన్ని చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చినా కూడా తీసుకోవటం లేదు. అప్పుడు నేను వెళ్ళి, అమ్మా నీకేం కావాలి, నీకు ఎలాంటి ఆట వస్తువులు కావాలి అని ఆ చిన్న పాప దగ్గరికి వెళ్ళి ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకుని అడుగుతుంటే కొంతసేపు తర్వాత ఆమె ఏమందంటే, నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి అని చెప్పింది. ఏమైంది అమ్మకు అంటే, అమ్మ నా కోసం కొత్త బట్టలు తీసుకురావడానికి వెళ్ళింది, ఇంకా తిరిగి రాలేదు. తర్వాత అక్కడున్నటువంటి ఆ గురువుని అడిగాను, ఫాదర్ ఏంటి అమ్మాయి సంగతి ఏమిటంటే, అది చాలా పెథటిక్ కండిషన్ ఫాదర్,
అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. పండుగ రోజున తల్లిదండ్రులు ఇద్దరు ఆ బిడ్డకు కొత్త బట్టలు కొనాలని బైక్ మీద టౌన్కు వెళ్ళారంట. వెళ్ళినప్పుడు హఠాత్తుగా అటువైపు వస్తున్నటువంటి ఒక లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి వీళ్ళ మీద ఎక్కి వీళ్ళనిద్దరిని కూడా తీసుకుని పోయింది. అయితే ఈ అమ్మాయి నిద్రపోయింది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నిద్రపోయింది. ఉదయాన్నే లేచి చూస్తే అమ్మ లేదు, నాన్న లేడు. అమ్మకి ఇంకా ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారన్న సంగతి తెలియదు. కొన్ని రోజులు అమ్మ నాన్న అని ఏడ్చింది. అమ్మమ్మ చెప్తుంది ఊరు వెళ్ళారు, వస్తారు అని. 1 వారం వస్తారు, 2 వారం వస్తారు, 3 వారాలు వస్తారని కాలాన్ని గడుపుకుంటూ వెళ్ళారు. కొంత సమయం అయిన తర్వాత ఈ బిడ్డ ఒంటరిగా ఉంటుంది, ఏడుస్తుంది అని చెప్పి ఆ పిల్లలందరితో ఆడుకుంటుంది అని ఆ గురువు దగ్గర అప్పచెప్పారు. అయినా కూడా ఆ పిల్ల ఇంకా బాధతోనే తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తుంది. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ లోకంలో మన బిడ్డలకు ఎన్ని కొని ఇచ్చినా అమ్మా నాన్న ప్రేమను మాత్రం మనం కొని ఇవ్వలేము. ఆ అమ్మ ప్రేమను మాత్రం మనం కొని ఇవ్వలేము. ఏమి లేకపోయినా అమ్మ ఉంటే చాలు, ఆ కుటుంబం ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది. తినటానికి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా అమ్మ పక్కన ఉంటే చాలు, ఆ ధైర్యం వేరు, ఆ నెమ్మది వేరు, ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అమ్మ లేనటువంటి బిడ్డలు ఎలా కనిపిస్తారంటే ఓడిపోతున్నటువంటి మొగ్గల్లాగా. అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక బాధ, ఏదో ఒక కొరత, ఏదో ఒక దుఃఖం మన ఆ బిడ్డలను వెంటాడుతుంది. కానీ అమ్మ ఉంటే ఆనందం, సంతోషం. ఎక్కడికి వెళ్ళినా అమ్మ ఉంది, ఏ పని ఏం కావాలన్నా అమ్మ ఉంది, ఏం చెయ్యాలన్న అమ్మ ఉంది అనే ధైర్యం ఉంటుంది. ఎప్పుడు మరి మంచిగా పుష్పించే మొగ్గల్లాగా నిగనిగలాడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా అమ్మ ఉన్నటువంటి సంఘము, మనమందరం కూడా అమ్మ ఉన్నటువంటి కుటుంబము. మరియ తల్లిని మనం గౌరవిస్తున్నాము కాబట్టి, మరియ తల్లిని మనం అనేక విధాలుగా ఆమెను గౌరవిస్తున్నాము కాబట్టి ఆమె మన కోసం ప్రార్థన చేస్తుంది. మన కుటుంబాల్లో శాంతి సమాధానం దొరుకుతుంది. 4 పిల్లలు ఉన్నారండి. 4 పిల్లలు పోట్లాడుకుంటే అమ్మ ఏం చేస్తుంది? అది తప్పు నాన్న, అది పోట్లాడుకోవద్దు, అది మంచిది కాదు అని అమ్మ వాళ్ళ 4 మందలిస్తుంది. 4 సమానంగా ప్రేమను పంచుతుంది. 4 కావలసినవన్నీ కూడా సమకూరుస్తుంది. అది తల్లి పాత్ర. తల్లి పాత్ర ఇంటిలో వెళతారు, 4 విధాలుగా ఆలోచిస్తారు. వారిలో గొడవలు, సమస్యలు, ఆటంకాలు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి తిరుసభలో మరియ తల్లిని మనం గౌరవిస్తున్నాము కాబట్టి పేతురు గారి ద్వారా ప్రారంభమైనటువంటి ఈ సంఘం ఈ రోజు వరకు ఒకటిగానే ఉండిపోయింది. రోమన్ కథోలిక సంఘం నెంబర్ 1, రోమన్ కథోలిక సంఘం నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4గా విభజించబడలేదు. కారణం ఏమిటంటే మరియ తల్లిని పట్టుకుని మనం ప్రార్థిస్తున్నాం. మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని మనం కోరుతూ ఉన్నాం. మరియ తల్లిని మన ఇంటికి ఆహ్వానించి జపమాలల ద్వారా ఆమెను గౌరవిస్తున్నాము కాబట్టి ఆమె తల్లి తిరుసభలో ఐక్యత కోసం ప్రార్థిస్తుంది. తల్లి తిరుసభను ఒకటిగా ఉంచడానికి ఆమె ప్రార్థిస్తూ ఉంది. గురువుల కోసం ప్రార్థిస్తూ ఉంది, సేవకుల కోసం ప్రార్థిస్తూ ఉంది, కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తూ ఉంది. ఎందుకంటే అమ్మ పిల్లలు విడిపోతుంటే బాధపడుతుంది. అమ్మ విభజనను కోరుకోదు, ఐక్యమత్యాన్ని కోరుకుంటుంది. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, కథోలిక సంఘంలో మనందరికీ ఉన్నటువంటి గొప్ప ఆయుధం జపమాల. జపమాల ద్వారా ఏ కుటుంబం అయితే ప్రార్థిస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఇంటిలో పెళ్లి చేసుకున్నప్పుడు, శుభకార్యాలు చేసుకున్నప్పుడు శుభలేఖలు పంచిపెడతాం, ఇన్విటేషన్లు ఇస్తాం. అందరూ రండి,
ఈ శుభకార్యములో పాలు పంచుకుని ఆశీర్వదించి వెళ్ళండి అని ఇన్విటేషన్లు ఇస్తూ ఉంటాం. వాళ్ళు వస్తారు, హాయిగా తింటారు, వెళ్ళిపోతారు. ఆశీర్వదించారా లేదా అనేది తర్వాత విషయం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లిని మనం ఆహ్వానించినప్పుడు మరియ తల్లి వచ్చి ఒక గెస్ట్ లాగా కూర్చుని తినేసి వెళ్ళిపోదండి. మరియ తల్లిని ఆహ్వానించినప్పుడు ఒక చుట్టం చూపు కింద వచ్చి ఆమె ఒట్టి చేతులతో వెళ్ళిపోదు. ఏ కుటుంబం అయితే మరియ తల్లిని ఆహ్వానిస్తుందో, మరియ తల్లిని ఆహ్వానించడానికి ఇన్విటేషన్ ఏదండి? ఇన్విటేషన్ ఏమిటి? జపమాల. జపమాల అనే ఇన్విటేషన్తో దేవర వరప్రసాదము చేత నిండిన మరియమ్మ అని ఏ బిడ్డ నోటిలో నుంచి పలుకుతారో, ఏ కుటుంబంలో నుంచి ప్రార్థన వినబడుతుందో ఆ కుటుంబం మరియ తల్లిని ఆహ్వానిస్తుంది. ఆ కుటుంబం మరియ తల్లికి ఆహ్వాన పత్రికను పంపిస్తూ ఉంది. వెంటనే మరియ తల్లి ఆ ఇంటిలో ప్రత్యక్షమవుతుంది. మరియ తల్లి మనతో ప్రార్థిస్తూ ఉంది. మనం జపమాల జపిస్తూ ఉండగా మరియ తల్లి ఆ ఇంటిలో ఉన్న ప్రతి బిడ్డను గమనిస్తూ ఉంది. ఆ ఇంటిలో ఉన్న ప్రతి బిడ్డ మనస్సును గమనిస్తూ ఉంది. ఆ బిడ్డల మనస్సులో ఉన్న ప్రతి వేదనను గమనిస్తూ ఉంది. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి కొరతను గమనిస్తూ ఉంది. జపమాల అయిపోయిన తరువాత మరియ తల్లి వారందరిని దీవించి ఎక్కడికి వెళుతుందండి? తన కుమారుని దగ్గరికి వెళుతుంది. తన కుమారుని దగ్గరకు వెళుతుంది. అయ్యా, పలానా కుటుంబానికి నేను వెళ్ళాను, పలానా బిడ్డలు నన్ను జపమాల ద్వారా ఆహ్వానించారు, ఆ కుటుంబంలో ఎన్నో బాధలు ఉన్నాయి అయ్యా. శాంతి సమాధానం లేదు, ఆరోగ్యము లేదు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, అనేకమైనటువంటి బంధకాల్లో ఉన్నారయ్యా. ఒకసారి ఆ బిడ్డలను దీవించయ్యా అని మరియ తల్లి ఆ బిడ్డల తరపున, ఆ కుటుంబం తరపున తన కుమారునికి తెలియచేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లిని ఆహ్వానిస్తే మన ఇంటిలో ఉన్న కొరతలన్నీ కూడా తొలగిపోతాయి. ఆమేన్. సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినప్పుడు అటు పరిగెత్తుతాం, ఇటు పరిగెత్తుతాం, మనుషుల దగ్గరికి పరిగెత్తుతాం. కానీ ఒక్కొక్కసారి మనుషులు కూడా మనల్ని మోసం చేయవచ్చు. కానీ ఎప్పుడు మోసం చేయనటువంటి తల్లి, అనునిత్యము కూడా మన కోసం ప్రార్థించే తల్లి, మనకు సహాయం చేసే మరియ తల్లి మాత్రం ఎప్పుడు మనల్ని వదిలిపెట్టదండి. ఈరోజు ఒక ఉదాహరణ మీకు చెప్తూ ఉన్నా. కానాపల్లిలోనంట ఒక వివాహం జరిగింది. కానాపల్లిలో ఒక వివాహం జరిగింది. మరియ తల్లి కుటుంబముల కోసం ప్రార్థిస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. కుటుంబముల రాజ్ఞి అని బిరుదు పొందడానికి ఒక ఉదాహరణ. గమనించండి ప్రియ సహోదరులారా, యేసు ప్రభు మొట్టమొదటి అద్భుతాన్ని ఎక్కడ చేశారో తెలుసా? అది ఒక కుటుంబములో, అది ఒక వివాహ సందర్భములో. అంటే మరియ తల్లికి కూడా కుటుంబం అంటే ఇష్టం, యేసు ప్రభువు కూడా కుటుంబం అంటే చాలా ఇష్టం. యేసు ప్రభు దేవుడై ఉండి కూడా, దేవుని కుమారుడై ఉండి కూడా, దేవుని ప్రణాళిక ప్రకారం పుట్టినప్పటికీ కుటుంబాన్ని వదిలిపెట్టుకోలేదు. కుటుంబానికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను మర్చిపోలేదు. కుటుంబానికి ఇవ్వవలసిన గౌరవాన్ని మర్చిపోలేదు. అదే కుటుంబములో, అదే వివాహములో మొట్టమొదటి అద్భుతాన్ని చేసి, నేను కుటుంబాలను దీవించే దేవుడను, అదే కుటుంబంలో అద్భుతాలు చేయడానికి మొరపెట్టుకున్న మరియ తల్లి, అయ్యా కుటుంబంలో ఈ కొరత ఉంది అని విన్నవించడం ద్వారా కుటుంబంలో కొరతను తొలగించే రాజ్ఞిగా ఆమె మారింది. నిత్య సహాయమాతగా ఆమె వెలుగొందుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మామూలుగా పెళ్ళికి ఎవరైనా మనల్ని పిలిచినప్పుడు ఏం చేస్తాం? బాగా తెలిస్తే ఒకరోజు ముందు వెళతాం, ఇంకా బాగా తెలిస్తే 2-3 రోజులు ముందుగా వెళతాం.
బాగా పరిచయం, చాలా క్లోజ్ అంటే ఏం చెప్తారమ్మా, ఒక వారం రోజుల ముందే వచ్చేసేయండి, చాలా పనులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అది ఒక విశేషమైతే చాలామంది ఇన్విటేషన్లు ఇచ్చినప్పుడు ఎప్పుడు వెళ్తారండి పెళ్ళికి? ఎప్పుడు వెళ్తారు? 10 గంటలకు వివాహం అంటే ఎన్ని గంటలకు వెళ్తారు? 10 గంటలకు గుడిలో వివాహం జరుగుతుంది, మనం 10 గంటలకు ఇంటి దగ్గర బయలుదేరుతాం. అక్కడ ఆ సమయానికల్లా ఇక్కడ వివాహం ప్రారంభమవుతూ ఉంటుంది. మనం బస్ ఎక్కి ఆటో ఎక్కి అక్కడ ఇక్కడ దిగి టైం పాస్ చేసుకుంటూ వచ్చే లోపు పెళ్ళైపోతుంది. అందరు ఎక్కడ ప్రత్యక్షమవుతారు? భోజనాల దగ్గర ప్రత్యక్షమవుతారు. చాలామంది తెలిసి కూడా ఆ పెళ్ళికి ఏమి వెళ్తాంలేండి, భోజన సమయానికి వెళ్తే సరిపోతుంది. అవునా కాదా? మీ గురించి కాదండి, వేరే వాళ్ళు అలా చేస్తారు. మీరైతే చాలా మంచివాళ్ళు, మీరు చక్కగా సమయానికి వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పెళ్ళైపోతుంది, కరెక్ట్గా భోజనం సమయానికి వెళ్తాం. మొన్న ఒక వివాహానికి వెళ్ళినప్పుడు, ఒక 2-3 నెలల క్రితం వివాహానికి వెళ్ళినప్పుడు లైన్గా భోజనాలు పెడుతున్నారు, కూర్చోబెట్టి భోజనాలు పెడుతున్నారు. ఒకరు తింటుంటే వాళ్ళ వెనకాల 4-5 ఉన్నారు లైను. ఒకళ్ళు తింటుంటే వాళ్ళ వెనకాల 4-5 లైన్ కట్టారు. ఏంటి వాళ్ళ వెనకాల కట్టారు అంటే, తినేవాడు అయిపోగానే వెంటనే ఇంకొకడు కూర్చుంటాడు, తింటున్నవాడు అయిపోగానే వెంటనే ఇంకొకడు కూర్చుంటాడు. ఎందుకంటే ఆ కుర్చీని పట్టుకుని ఏలాడుతూ ఉన్నారు. రిజర్వేషన్ అన్నమాట. నువ్వు తిన్న తర్వాత నేనే ఎక్కడ కూర్చునేది, ఇంకెవడో రావటానికి వీలు లేదు. అదే శ్రద్ధ గుడి దగ్గర ఉంటుందా? ఎవరైనా గుడి దగ్గర డోర్ల ముందు లైన్లు కడతారా? పూజ జరుగుతుంటే, ప్రార్థనలు జరుగుతూ ఉంటే, స్వస్థత ప్రార్థనలు జరుగుతుంటే ఎవరైనా డోర్ల దగ్గర లైన్లు కడతారా? ఎక్కడ లైన్లు కడతామంటే, ఏదైనా వచ్చేది ఉంటే లైన్లు కడతాం, రేషన్ షాపుల దగ్గర లైన్ కడతాం, నీళ్ల కుళాయిల దగ్గర లైన్ కడతాం, బ్యాంకుల దగ్గర లైన్లు కడతాం, ఏటీఎం కార్డుల దగ్గర, ఏటీఎం మెషిన్ల దగ్గర లైన్లు కడతాం. పొరపాటున గుళ్ళో మాత్రం లైన్లు కట్టాం. ఇది మన పద్ధతి. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లిని కూడా వీళ్ళు ఆహ్వానించారు. మనం చూస్తున్నాం, 3వ రోజున గలిలయలోనే కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. ఆ వివాహములో ఎవరెవరు ఉన్నారండి? మరియ తల్లిని ఆహ్వానించారు. ఆ తరువాత యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానించబడిరి. అంటే ఆ వివాహములో మొట్టమొదటిగా ఆహ్వానించబడింది ఎవరు? మరియ తల్లిని ఆహ్వానించారు. ఆ తరువాత తన కుమారుని, ఆ కుమారుడు తన శిష్యులను, ఈ విధంగా ఇంతమంది 12 మంది యేసు ప్రభు మరియు మరియ తల్లి. మామూలుగా పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తాం, మన పనేదో మనం చూసుకుని కట్నాలు కానుకలు రాపించి బాగా తినేసి వెళ్ళిపోతాం. కానీ మరియ తల్లి ఏం చేసిందో తెలుసండి? పెళ్లి పెద్ద యజమాని పెళ్లి పనిలో నిమగ్నమై ఉంటే మరియ తల్లి పెట్రోలింగ్, ఎక్కడ ఏ కొరత ఏర్పడుతుందో, ఎక్కడ ఏ సమస్య ఏర్పడుతుందో, ఎవరికి ఏ అవమానం వస్తుందో, ఈ పెళ్లికి ఏమి అవమానం వస్తుందో అని అంతా గమనించి ఒకటి కనిపెట్టింది, అక్కడ ద్రాక్షారసం లేదు అని. మనం ఇంటికి రాగానే కాఫీ టీలు అన్నీ ఎలా ఇస్తామో, ఆ రోజుల్లో ఇంటికి వచ్చినటువంటి పెద్దలకు అతిథులకు ద్రాక్షారసం ఇవ్వటం అనేది సర్వసాధారణం. ద్రాక్షారసం లేనటువంటి పెళ్ళి అది పెళ్ళే కాదంటారు. చేశాడండి, ద్రాక్షారసం లేదు ఏమీ లేదు అని అంటారు. అది కొరత పడింది అని గమనించండి ప్రియ సహోదరులారా. మరియ తల్లి వివాహానికి వెళ్ళింది. ఆ వివాహములో ద్రాక్షారసం లేదు అని కనుక్కున్నటువంటి మరియ తల్లి ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? పెళ్లికి వచ్చినటువంటి అతిథుల దగ్గరికి వెళ్ళి అడుగుతుందా, లేకపోతే పెళ్లి నడిపిస్తున్నటువంటి పెద్ద దగ్గరికి వెళుతుందా? ఎవరి దగ్గరికి వెళ్ళాలండి?
పెళ్లి నడిపిస్తున్నటువంటి పెద్ద దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి అక్కడ ద్రాక్షరసం లేదు, మరికొద్ది క్షణాల్లో చాలామంది వచ్చేటట్లున్నారు, ఏదో విధంగా ఏదో షాపుకి వెళ్ళి రప్పించండి అని మరియ తల్లి యజమానికి చెప్పాలి. కానీ మరియ తల్లి ఎవరికి చెప్పిందండి? ఎవరు చెప్పింది? యేసు ప్రభుకు చెప్పింది, తన కుమారుడికి చెప్పింది. ఎందుకంటే ద్రాక్షరసం లేదు, రాబోతున్నటువంటి జనాలకు ఎన్ని తిత్తుల ద్రాక్షరసం కొన్నా ఆ కావలసినటువంటి ద్రాక్షరసం పక్క షాపుల్లో దొరకదు. వెళ్ళి తీసుకుని వచ్చే సమయానికి అవమాన పాలు అవుతుంది అని గమనించినటువంటి మరియ తల్లి ఇమ్మీడియట్గా కుమారుని దగ్గరికి వెళ్ళి, అయ్యా అక్కడ ద్రాక్షరసం లేదు అని చెప్పగానే యేసుప్రభు ఏం చెప్తున్నాడు మనందరికీ తెలియాలని, అమ్మా అది నాకేంటి నీకేమిటి, మనం పెళ్ళికి వచ్చాం, మన పని మనం చూసుకుని వెళ్ళాలి అని యేసుప్రభు చెప్పాడు. అంటే నాకు ఇష్టం లేదు అద్భుతం చేయాలి అని కాదు, నీకెందుకమ్మా నీకు అనవసరమైన విషయం అని కాదు, సాధారణంగా జరుగుతున్నటువంటి మనుషుల పోకడ గురించి తెలియచేస్తున్నాడు. మిగతా మనుషులు చేస్తున్నటువంటి వ్యవహార శైలిని బట్టి చెప్తూ ఉన్నాడు. అమ్మా అందరూ వచ్చారు, మనం వచ్చాం, అందరూ పని చూసుకుని వెళ్ళిపోతున్నారు, మనం కూడా వెళ్ళిపోదాం, అది నాకేంటమ్మా నీకేంటి అని అడిగినప్పుడు మరియ తల్లి ఏం చెప్పింది? సరే నాన్న, సరే వెళ్ళిపోదాం అని చెప్పింది. అవునా? సరే వెళ్ళిపోదాం, మనకెందుకులే అమ్మా, మనకెందుకులే నాన్న అని చెప్పింది. యేసు ప్రభుతో ఆగిపోలేదండి. షీ ఈజ్ కంటిన్యూయింగ్ హర్ ఇంటర్సెషన్. ఆమె యొక్క ప్రార్థన అయిపోలేదు, ఆమె ప్రార్థన అంతటితో ఆగిపోలేదు. ఏదో చిన్న సమస్య వచ్చింది, చిన్న అడ్డుగోడ వచ్చింది, ఆమె ప్రార్థనను ఆపేయలేదు. అయ్యో తన కుమారుడు తిరస్కరించాడు, నా మాటను అవమానించాడు అని ప్రార్థన చేయటం ఆపివేయలేదండి. ఏం చేసింది? అక్కడున్నటువంటి సైనికులను పిలిచి, సేవకులను పిలిచి, నా కుమారుడు చెప్పినట్లు చేయండి. చూడండి ప్రియ సహోదరులారా, అమ్మకు తన బిడ్డ మీద ఉన్నటువంటి ధైర్యం చూడండి, అమ్మకు తన బిడ్డ మీద ఉన్నటువంటి కాన్ఫిడెంట్ చూడండి, తల్లికి తన కుమారుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని చూడండి. ఎంతమంది తల్లిదండ్రులు మీ బిడ్డల మీద ఇంత నమ్మకాన్ని కలిగి ఉన్నారు? How many of you can have the same trust on your children? మీరు చెప్పిన మాట, నా బిడ్డ నేను చెప్పిన మాట జవదాటడు అనే నమ్మకం మీకుందా? నా కుమారుడు లేదా కుమార్తె నేను ఒక్క మాట మాట్లాడితే, ఒక గీత గీస్తే అది జవదాటరు అనే కాన్ఫిడెంట్ నమ్మకం మీకుందా? నా దగ్గరికి చాలామంది కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఫాదర్ గారండి, వీడి కాలేజీకి వెళ్ళటం లేదు, చెడు సహవాసాలు చేస్తున్నారు, సినిమాలకు వెళ్తున్నాడు, ఖైనీలు గుటకాలు తింటున్నాడు, వీడి కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చదివిస్తుంటే వాడు కాలేజీకి వెళ్ళటం లేదు, అర్ధరాత్రి 12 గంటలకి 1 గంటలకి వస్తున్నాడు అని కంప్లైంట్ చేస్తున్నాడు. ఎంత చెప్పినా కూడా మమ్మల్ని భయపెడుతున్నాడు. నాకు బైక్ కావాలి, నాకు డబ్బు కావాలి, నేను పలానా చోటుకి పిక్నిక్ వెళ్ళాలి, నాకు ఇంత అమౌంట్ కావాలి, అది ఇవ్వకపోతే పైనుంచి దూకేస్తా, అది ఇవ్వకపోతే ట్రైన్కి అడ్డంగా పడి చనిపోతా. బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాడి భయానికి ఉన్నా లేకపోయినా అప్పు తీసుకొచ్చి ఇవ్వాల్సి వస్తుందని చాలామంది తల్లిదండ్రులు బిడ్డల గురించి బాధపడుతున్నారు, బిడ్డల గురించి వేదన పడుతున్నారు. మా అమ్మాయి చెప్పిన మాట వినటం లేదండి, ఎదురుకిస్తుందండి, ఎదురు సమాధానాలు చెబుతుందండి, గుడికి రావటం లేదండి, ప్రార్థన చేయటం లేదండి, ఎంతోమంది కంప్లైంట్ చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ బిడ్డలకు మీరు ఎక్కడో పొరపాటు చేశారు. ఇలా మీ బిడ్డలు మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటే మీ బిడ్డలకు మీరు ఎక్కడో చేయవలసిన పని చేయకుండా పొరపాటు చేశారు. ఒకడే అబ్బాయి కదా, ఒకడే అమ్మాయి కదా, ఏదడిగినా ఓకే, ఎక్కడికి వెళ్తానన్నా ఓకే. ఒకరోజు ఒక వ్యక్తిని అడుగుతున్నాను, ఎందుకంటే చిన్నపిల్లవాడికి ఏది పడితే అది కొనిస్తున్నారు? ఒక్కడే కదండి, వాడికే కదండి. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ తల్లిదండ్రులారా, మీ బిడ్డలను పెంచవలసినటువంటి విధంగా పెంచకపోతే, ఏ వయసులో ఏమి ఇవ్వాలో ఇవ్వకపోతే,
ఇవ్వవలసినవి ఇవ్వకపోతే మీ బిడ్డలు మీకు మేకుల్లాగా మారతారు, మీకు శత్రువులాగా మారతారు. మీ బలహీనతలను వాడుకుని మిమ్మల్ని అవమానపరచడానికి సిద్ధపడతారు. గమనించండి, తల్లిదండ్రులు, ప్రతి తల్లిదండ్రులు కూడా పుట్టగానే ఏం ఆలోచిస్తున్నారండి? బెస్ట్ స్కూల్ ఎక్కడుందా, బెస్ట్ కాలేజీ ఎక్కడుందా అని ఆలోచిస్తున్నారు. ఒకరోజు నేను మాస్కి వెళ్ళినప్పుడు విచారణ గురు అనౌన్స్ చేస్తున్నాడు, మై డియర్ పేరెంట్స్, ప్లీజ్ సెండ్ యువర్ చిల్డ్రన్ ఫర్ ద క్యాటగిజం క్లాస్. ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లలను క్యాటగిజం క్లాస్కి పంపించండి అంటే ఒక ఆవిడ చెయ్యి పట్టుకుని వాళ్ళ పిల్లవాడిని పట్టుకుని, ఫాదర్ గారండి, ఈరోజు మా అబ్బాయి క్యాటగిజం క్లాస్కి రాడు, వాడికి ట్యూషన్ ఉందండి, వాడు చూస్తే ఇంత ఉన్నాడు, వాడు చూస్తే జానుడు ఉన్నాడు, వాడికి ట్యూషన్. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మీ పిల్లలు మంచి జ్ఞానాన్ని కలిగి ఉండాలని ఆశపడటం తప్పులేదు. మీ పిల్లలు మంచి స్కూల్లో చదువుకోవాలని ఆశపడటం తప్పులేదు. మీ పిల్లలు అందరికంటే హోందాగా బ్రతకాలని ఆశపడటం తప్పులేదు. కానీ గమనించండి ప్రియ సహోదరులారా, ఈ లోకంలో మీరు అన్నీ ఇచ్చినా ఒకటి ఇవ్వకపోతే మీ బిడ్డలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతున్నారు. ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు సంపాదించిన ఆస్తుల్లో వాటా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఈ వాక్యాన్ని గనక మీ బిడ్డలకు ఇస్తే, ఈ దేవుని గనక మీ బిడ్డలకు పరిచయం చేస్తే, ఈ వాక్యములో గనక మీ బిడ్డలను నడిపిస్తే సముద్రంలో పడేసిన ఈదుకుని వచ్చేస్తారు. ఎలాంటి కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా కూడా మీ బిడ్డలు పైకి వచ్చేస్తారు. ఏ జ్ఞానం లేకపోయినా ఈ బైబిల్ జ్ఞానం ఉంటే చాలు, మీ బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, సొలొమోను మహారాజు రాజుగా అభిషేకించబడ్డాడు. అతి తక్కువ వయసులో, చిన్న వయసులో రాజుగా అభిషేకించబడినప్పుడు దేవునికి కృతజ్ఞత భావముతో పరిగెత్తుకుని వెళ్ళి దేవునికి బలులు సమర్పిస్తున్నాడంట. దేవా, అయోగ్యుడైనటువంటి నన్ను రాజుగా, దేనికి పనికిరానటువంటి నన్ను 6 లక్షలకు పైగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నన్ను అభిషేకించావు, నీకు స్తోత్రమయ్యా అని బలులను సమర్పిస్తున్నాడంట. వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే సొలొమోను మహారాజు నీతిమంతుడు, సొలొమోను మహారాజు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. వెంటనే దేవుడు ప్రత్యక్షమై అడిగాడంట, బిడ్డా, ఐఎమ్ సో వెల్ ప్లీజ్డ్ విత్ యూ, నీకేం కావాలో అడుగు, ఏది కావాలన్నా అది ఇస్తాను అని సొలొమోను మహారాజుకి దేవుడు ప్రత్యక్షమై అడిగితే, అప్పుడు సొలొమోను మహారాజు ఏం చెప్పాడు? అయ్యా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజులకు ఎవ్వరికి లేనటువంటి ఆస్తులు ఐశ్వర్యాలు నాకే ఇవ్వు, ఎక్కడా లేనటువంటి బంగారము, వజ్రాలు, వైదుర్యాలు, రథాలు, గుర్రాలు నాకే కావాలి, ఈ సామ్రాజ్యంలో నేను ఒక్కడనే రాజుగా ఉండాలి అని అడిగాడు కదా. అవునా? ఏమడిగాడు? అయ్యా, నీవిచ్చినటువంటి ప్రజలను చక్కని బాటలో నడిపించడానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వయ్యా అని అడిగాడు. జ్ఞానము వేరు, తెలివితేటలు వేరు. గమనించండి, పుస్తకాలు చదవటం ద్వారా తెలివి వస్తుంది, కానీ దేవునిలో నాటబడి ఉండటం ద్వారా జ్ఞానం వస్తుంది. ఇహలోకమైనటువంటి నాలెడ్జ్, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లికి తెలుసు, ఆమె ఎలా పెంచిందో ఆమెకు తెలుసు, ఆమె పెంపకంలో ఆమెకు నమ్మకం ఉంది, తన కుమారుని పట్ల ఆమెకు నమ్మకం ఉంది. అక్కడ ఉన్నటువంటి సేవకులను పిలిచి అడుగుతుంది, అమ్మా, నాయనా, ఆయన చెప్పినట్లు చెయ్యండి అని విన్నవించి వెళ్ళిపోయింది. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడండి? అక్కడ ఉన్నటువంటి 6 రాతి బాణాల నిండా నీటితో నింపమని సేవకులకు చెప్పాడు. వాటిని ద్రాక్షారసముగా మార్చి అక్కడ ఉన్నటువంటి కొరతను తొలగించాడు. కారణం ఏమిటంటే, మరియ తల్లి అక్కడ లేకుండా ఉంటే
మరియ తల్లిని వాళ్ళు పిలవకుండా ఉన్నట్లయితే అక్కడ కొరతను ఎవరు కనిపెట్టుకుని ఉండేవాళ్ళు కాదు. అక్కడ కొరతను తీర్చేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ ద్రాక్ష రసాన్ని కొనాలి అంటే కొన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్ళి కొనుక్కుని రావాలి. అన్ని షాపుల్లో అది దొరకదు. కాబట్టి అసాధారణమైనటువంటి దానిని సాధ్యం చేశాడు మరియ తల్లి ప్రార్థన ద్వారా యేసు ప్రభు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి నిత్య సహాయమాత, మరియ తల్లి కుటుంబముల రాజ్ఞి అని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఎవరైనా ఆపదల్లో ఉంటే చూస్తూ ఊరుకోలేనటువంటి తల్లి మరియ తల్లి. ఎవరైనా బాధపడుతూ ఉంటే ఎవరికి ఏ సహాయము కావాలో తగినటువంటి సమయంలో సహాయాన్ని అందించేది మరియ తల్లి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూస్తూ ఉన్నాం లూకా శుభవార్త 1వ అధ్యాయంలో 36వ వచనాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే ఒక చక్కటి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. గమనించండి, గాబ్రియేలు దూత మరియ తల్లికి చెబుతుందమ్మా, నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మ గురించి నీకు తెలుసు, ఆమె కడు వృద్ధురాలు, వృద్ధాప్రాయములో ఉంది. కానీ దేవుని సంకల్పం మూలముగా ఆమె గర్భము ధరించింది అని చెప్పగానే మరియ తల్లి ఎగిరి గంతులు వేసిందంట. ఏం చేసింది? సంతోషపడి ఇంటి దగ్గర కూర్చుని ఉండిపోలేదు. పరుగున మనం చూస్తూ ఉన్నాం 39వ వచనంలో, ఆ రోజుల్లో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతము గల ఒక పట్టణముకు తరివితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, వెంటనే పరిగెత్తుకుని వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో తెలుసా? ఎలిజబెత్తమ్మ వృద్ధాప్యాయంలో ఉంది, ఆమె లేవలేని పరిస్థితిలో ఉంది, ఆమెకు సహాయము అవసరము, ఆమెకు ఆలనా పాలన చేయటం అవసరమని వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఆమెకు సహాయము చేసింది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది కష్టాల్లో ఉన్నారు అని తెలుసుకుంటాం. ఫోన్ల ద్వారా పలానా వాళ్ళకి బాగోలేదు, ప్రార్థన చేస్తాంలేమ్మా. ఎవరైనా మన ఇంటి పక్కన ఎవరైనా బాగోలేదని తెలుసు, అయ్యో కరోనా మనకు కూడా వస్తుందేమో, ఇంటి దగ్గరే ఉంటాం. కానీ మరియ తల్లి ఆమె గురించి ఆలోచించలేదు, ఆమె జీవితాన్ని గురించి ఆలోచించలేదు. నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను ఇతరులకు కర్తరాలుగా ఉండాలి. పరిగెత్తుకుని వెళ్ళింది, ఆమెకు సేవలు చేసింది. బిడ్డ పుట్టేంత వరకు కూడా అక్కడే ఉండి ఆమెకు పరిచర్య చేసింది అని వింటున్నాం. ఇంకొక గొప్ప శుభవార్త ఏమిటంటే, ఎలిజబెత్తమ్మ గర్భము ధరించి ఇంటిలో ఉండగానే ఏ క్షణమైతే మరియ తల్లి ఆ ఇంటి గడపలో కాలు పెట్టిందో, ఆమె గర్భములో, ఎలిజబెత్తమ్మ గర్భములో ఉన్నటువంటి బిడ్డ ఆనందముతో గంతులు వేసెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇతరులకు శుభవార్తగా ఉండాలి. మన యొక్క రాకడ ఇతరులకు సంతోషాన్ని కలిగించాలి. ఎంతమంది ఆ సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నాం? ఎంతమందివి ఆ సంతోషాన్ని ఇతరులకు ఇవ్వగలుగుతున్నాం? మరి తల్లి వెళ్ళగానే గర్భములో ఉన్నటువంటి శిశువు కనిపెట్టేశాడు, దేవుని తల్లి నా యొద్దకు వచ్చింది అని. ఆశీర్వాదకరమైనటువంటి పాదం, ఆశీర్వాదకరమైనటువంటి సందర్భం. మాట్లాడలేదు ఎలిజబెత్తమ్మ, మరియ తల్లి ఇంకా మాట్లాడలేదు. ఆ గడపలో కాలు పెట్టగానే గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేసెను. గమనించండి, మరియ తల్లి ఏం నేర్పిస్తుందంటే, ఎవరు ఆపదలో ఉన్నా, ఎవరు కష్టాల్లో ఉన్నా మనం తప్పకుండా ఆదుకోవాలి అని మరియ తల్లి ఆ నిత్య సహాయమాత మనందరికీ తెలియచేస్తుంది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి మన ఇంటిలో కాలు పెట్టాలంటే మరియ తల్లిని మనం పిలవాలి. మరియ తల్లికి మనం ఇన్విటేషన్ ఇవ్వాలి. మరియ తల్లికి ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి అంటే, ప్రతిరోజు మన ఇంటిలో జపమాల ద్వారా. ఎన్ని కుటుంబాలు ఇంటిలో జపమాలను జపిస్తున్నారు? ఎంతమంది కుటుంబంలో జపమాల ఉంటుంది?
ఏ కుటుంబం అయితే జపమాల జపిస్తుందో ఆ కుటుంబం ఎలాంటి కొరతలకు, ఎలాంటి కలతలకు, ఎలాంటి అవమానాలకు, ఎలాంటి ఇబ్బందులకు గురి కాదు. ఎందుకంటే ఆ తల్లి మన ఇంటిలో పాదం పెడుతుంది. పాదం పెట్టగానే చీకటి అంతా కూడా మాయమైపోయి వెలుగుతో నింపబడుతుంది. మరి తల్లి వస్తేనే సంతోషం, ఇంక ఎవరి ద్వారా కూడా అది సాధ్యం కాదు. అందుకని ప్రియ సహోదరులారా, కొంతమంది వస్తున్నారు అంటే మనకి భయం పుడుతుంది, అవునా? కొంతమంది వస్తున్నారంటేనే భయం పుడుతుంది. కొంతమంది వస్తే సంతోషం, కొంతమంది వస్తే భయం. అయ్యో మళ్ళీ ఏం దరిద్రమో అంటుకుంటుందో, ఏం వస్తుంది, మళ్ళీ కాలు పెడుతుంది, మళ్ళీ ఏమవుతుందో అని కొంతమంది భయంతో వణికిపోతూ ఉంటారు. కానీ మనకిష్టమైన వాళ్ళు, మన మేలు కోరేవాళ్ళు, మన అభివృద్ధిని కోరేవాళ్ళు మన ఇంటికి వస్తే ఎలా ఉంటుందండి? కుటుంబం అంతా వెలిగిపోతుందంట. కుటుంబం అంతా కూడా వెలిగిపోతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు మన గురించి ఏమనుకుంటున్నారో ఆలోచించుకోవాలి. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనం కాలు పెట్టగానే సంతోషాన్ని వాళ్ళు అనుభవిస్తారా, లేకపోతే బాధను వాళ్ళు అనుభవిస్తారా? కొంతమంది వెళ్తే అదృష్టం అంట, కొంతమంది వెళితే దురదృష్టం అంట. కొంతమంది ముఖాలు ఎప్పుడు అమావాస్య ముఖాలే. ఎన్ని కిలోలు బంగారం కొన్నా ముఖం అలాగే ఉంటుంది, ఎన్ని రకాల పట్టు చీరలు కొన్నా ముఖం అలాగే ఉంటుంది. అమావాస్య ముఖాలు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. కొంతమంది సంతోషంగా వెళతారు. ఆ ముఖం చూసినప్పుడే మనకి నవ్వు రాకపోయినా కూడా ఆటోమేటిక్గా పళ్ళు మొత్తం బయటకు వచ్చేస్తాయి. సో దేర్ఫోర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరుల హృదయాల్లో ఆనందాన్ని కలిగించే విధంగా ఉండాలి. ఎక్కడ ఆపద ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా ఆదుకునే విధముగా ఉండాలి. నిత్యము మరియ తల్లి వలె సహాయము చేస్తూ మంచి మనుషులుగా, మంచి మానవత్వంతో జీవించే గొప్ప అవకాశాన్ని కలుగచేయమని మరియ తల్లి యొక్క ప్రార్థన ద్వారా అడిగి వేడుకుందాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మరియ తల్లి వలె నిత్య సహాయకునిగా ఎల్లప్పుడూ మనకు తగినటువంటి సహాయాన్ని అందిస్తూ మనకు తోచిన విధంగా ఇతరులకు సహాయం చేసే భాగ్యాన్ని దయచేయమని వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, ఈ సాయంకాల సమయంలో ఈ దివ్య పూజాబలి ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉండగా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని దీవించండి. మీరే ఆ ఇంటిని దర్శించమని, మీరే ఆ ఇంటిలో ఉన్నటువంటి కొరతను తొలగించమని, ఎవరెవరైతే ఏ ఇంటిలో నుంచి అయితే ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబము దీవించబడునుగాక, ప్రతి బిడ్డ దీవించబడునుగాక, ఆ కుటుంబంలో ఉన్న రోగాలన్నీ తొలగిపోవునుగాక, సమస్యలన్నీ తొలగిపోవునుగాక, ఆటంకాలన్నీ తొలగిపోవునుగాక. భయముతో, ఆందోళనతో, వేదనతో, మరణ భయముతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడే ఈ క్షణమే స్వస్థత లభించునుగాక. గొప్ప కార్యాలు ఆ ఇంటిలో జరుగునుగాక, అద్భుత కార్యాలు ఆ ఇంటిలో జరుగునుగాక. సమాధాన రాజ్ఞి, నిత్య సహాయమాత, మా కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించి మీ ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించే యోగ్యతను దయచేయమని ఆ తల్లిని వేడుకుందాం. ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం మేము ఈ భూమిలో అనేక వ్యాధులతో, బాధలతో ఉన్నాం. వాక్యమనే ఆహారము లేకుండా జీవిస్తున్నాము తల్లి. మీ కుమారుని యొక్క వాక్యాన్ని మా అందరికీ అందించి మా కుటుంబంలో ఉన్నటువంటి కొరతను, బాధను, సమస్యను తొలగించమ్మా. మాలో ఉన్నటువంటి ప్రతి ఆటంకాన్ని తొలగించు తల్లి. బిడ్డలు ప్రయోజకులయ్యారు, వివాహము కోసం ఎదురు చూస్తున్నామమ్మా. ఉద్యోగం కోసం, వీసాల కోసం ఎదురు చూస్తున్నాం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నాం, నూతన గృహాలు నిర్మించాలని ఆశపడుతూ ఉన్నాం. ఇంకా అనేకమైనటువంటి సమస్యల నుండి, బిజినెస్ల నుండి గట్టెక్కాలని ఆశిస్తున్నాము తల్లి. మీ ప్రార్థన సహాయముతో
మమ్ము ఆదుకో తల్లి. ఎవరెవరైతే అనారోగ్యముతో ఇంటి దగ్గర బాధపడుతూ ఉన్నారో, ఎవరెవరైతే ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరారో, ఎవరెవరైతే ఈ నూతన దేవాలయంలో 3 ప్రధానమైనటువంటి కోరికలు నెరవేరాలి అని ప్రార్థిస్తూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించు తల్లి. మీ చక్కటి విలువైన అమూల్యమైనటువంటి ప్రార్థన ద్వారా మమ్మందరినీ కాచి కాపాడు తల్లి అని ఆ తల్లి ద్వారా అడిగి వేడుకుందాం. పరిశుద్ధ మాత, ఈ లోక జనని, మా అందరి ప్రార్థనను మీ కుమారుని చెంతకు చేర్చి మేము విన్నవించే ప్రతి విన్నపము విజయముతో అనుభవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తల్లి. ఒక్కసారి మీ బిడ్డల వైపు చూడమ్మా. జపమాల ప్రార్థన ద్వారా, మీ గీతాల ద్వారా ఈ బిడ్డలు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఎవరి మీద నమ్మకం లేక, ఎవరిని నమ్మాలో తెలియక మీ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి మీ శరణను వేడుతున్నారు తల్లి. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మా ప్రార్థనలో స్వార్థం ఉంది, కపటం ఉంది, మోసం ఉంది, పాపం ఉంది తల్లి. కపటము లేని నీ ఉన్నతమైనటువంటి ప్రార్థనతో మా కోసం ప్రార్థించమ్మా. మా బాధలు, వ్యాధులు, సమస్యలు అన్నీ తొలగించమ్మా. జీవితమంతా రుణపడి ఉంటాము తల్లి. ఈ నూతన దేవాలయములో, ఈ మరియగిరి కొండ మీద నుండి మీ నామములో ఈ దివ్య పూజా బలి సమర్పిస్తూ ఉండగా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను హేరాళముగా దీవించు తల్లి. ప్రతి బిడ్డ కోసం ప్రార్థించమ్మా. ప్రతి కుటుంబంలో ఉన్న రోగాలు, బాధలు, సమస్యలు, మనస్పర్ధాలు, గొడవలు అన్నీ కూడా తొలగించి మా కుటుంబాలను రక్షించు ఓ కుటుంబముల రాజ్ఞి. మీకు స్తోత్రమమ్మా. అడగండి. ఏ విన్నపాలు మరీ తల్లికి చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఏ కొరత గురించి, ఏ సమస్య గురించి, ఏ అనారోగ్యము గురించి మీరు ప్రార్థన చేసి ఆ మరీ తల్లి యొక్క పాదాల దగ్గర ఉంచి ఆ కుమారుడికి సమర్పించాలనుకుంటున్నారో చెప్పండి. ఎవరు తీర్చలేనటువంటిది, ఎవరి వల్ల సాధ్యము కానటువంటిది మరీ తల్లి ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది. ఆయనను నమ్మిన వారు చరిత్రలో మోసపోలేదు. ఆమె ప్రార్థన మీద ఆధారపడి ప్రార్థించే ఏ బిడ్డ కూడా ఎలాంటి సమస్యలకు గురి కాలేదు, మోసపోలేదు. సమస్త భారాన్ని ఆ తల్లి మీద, తల్లి పాదాల చెంత ఉంచి ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మీ వ్యక్తిగత అవసరాలన్నీ కూడా తల్లికి విన్నవించి తల్లి ద్వారా అడిగి వేడుకుందాం. దేవర ప్రసాదము చేత నడిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా? గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. నీవు అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.